ఇంతవరకే మనసుకు రాసింది అనుకుంటే ఇక్కడే మిగిలిపోతాం. మనం ఇక్కడే మిగిలిపోతామేమో అన్న భయం ఉంటేనే ఉన్నత శిఖరాలకు అధిరోగించగలం. నువ్వు ఏ పనైనా చేస్తున్నప్పుడు దాని తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచించొద్దు. ఆ పని చేస్తున్నంత వరకు నీ జీవితాన్ని పూర్తిగా దానికే అర్పించు. ఈ సమాజంలో మనిషి సృష్టించిన మనీకి ఉన్న వాల్యూ దేవుడు సృష్టించిన మనిషికి లేదు. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి. అనుకోని తుఫాను నీ లైఫ్ని చిన్నాభిన్నం చేయొచ్చు, కానీ ఎంతటి తుఫాను అయినా ఎక్కువ కాలం ఉండదు. దాన్ని తట్టుకొని నిలబడే వాళ్ళే తుఫాను తర్వాత ప్రశాంతతను చూడగలరు. మనీ అనేది చాలా మంది దగ్గర ఉంటుంది, కానీ పెట్టే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. అలాగే మనసు అనేది అందరి దగ్గర ఉంటుంది, కానీ అర్థం చేసుకునే మనసు మాత్రం కొందరికి మాత్రమే ఉంటుంది. చేసిన తప్పుని ఒప్పుకొని క్షమాపణ కోరేవారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి. అలాంటి వారే నిజాయితీగా ఉంటారు. వాళ్ళ ఈగో కంటే మీకే ఎక్కువ విలువ ఇస్తారు అని తెలుసుకోండి. అది బంధమైన ఫ్రెండ్షిప్ అయినా. నిన్ను వద్దు అనుకున్న రిలేషన్ ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు. మీరు చెప్పేది వినడానికి కూడా ఇష్టపడని వాళ్లకు మీరు చెప్పడం అనవసరం. మీ ఇంట్లో గోడకో మంచానికో చెప్పినా ఒకటే, వాళ్ళకి చెప్పినా ఒకటే. ఎలాంటి ప్రయోజనం ఉండదు. నిజాన్ని మార్చే శక్తి ఈ సొసైటీలో ఎవరికీ లేదు, కానీ ఈ సొసైటీని మార్చే శక్తి నిజానికి ఉంది. ఎవరివి గతుకులు లేని ప్రయాణం కాదు, పడి లేచే బ్రతుకులే అందరివి. కన్న కలలు వేరేమో కానీ చేసే కష్టం ఒకటే. సాగే మార్గాలు వేరేమో కానీ చేరే తీరం ఒకటే. మన తలరాతలో ఏమీ ఉండదు, బాధలు తప్ప. సంతోషాన్ని మనమే వెతుక్కోవాలి, మన గెలుపులాగా. లైఫ్ అనేది అనుకున్నంత సులభంగా ఉండదు. కొన్నిసార్లు ఏ తప్పు చేయకపోయినప్పటికీ తప్పక శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆశ అనేది ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది. ఇష్టం అనేది వ్యక్తితో ఏ పనైనా చేయిస్తుంది. అవసరం అనేది వ్యక్తికి అన్నీ నేర్పిస్తుంది. నువ్వు ప్రేమతో పాలు పోసి పెంచినప్పటికీ పాము విషమే కక్కుతుంది. నువ్వు నీతి లేని వాడితో ఎంత నిజాయితీగా ఉన్నా వాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తూనే ఉంటాడు. మనిషి ఉన్నది ఉన్నట్లు చెప్పేవారిని దూరం చేసుకుంటాడు, లేనిది ఉన్నట్లు చెప్పేవారిని తేలికగా నమ్మేస్తాడు. అసలు నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ఉన్న వారిని కూడా వదిలేస్తాడు. ఒక్క నిజం ఆ క్షణం మాత్రమే బాధపెడుతుంది, కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధిస్తుంది. ఎవరూ నడవని మార్గంలో ఒంటరిగా సాగడం అంటే భావితరాలకు దారి చూపడమే అవుతుంది. మీరు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నప్పటికీ మీరు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూడడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ లోకం నైజం. అన్ని మెట్లు ఒకే అడుగులో ఎక్కాలనుకుంటే దానికన్నా ఒక్కొక్క మెట్టు ఎక్కాలి అనుకోవడం మంచిది. లైఫ్ అనే ఆటలో గెలుపు బాటన సాగాలంటే సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకు, కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పకు, నిరాశలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకు. గాయం గురించి కాదు, ఎలా కోలుకోవాలి అని ఆలోచించండి. పడిపోవడం గురించి కాదు, ఎలా నిలబడాలి అని ఆలోచించండి. చిన్నప్పుడు దేనినైనా పట్టుకొని నిలబడాలి, పెద్దయినాక దేన్నైనా తట్టుకొని నిలబడాలి. ఆలోచించకుండా నేర్చుకునే విద్య జీర్ణం కాని ఆహారం లాంటిది. నీ మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ అది నీ ప్రాణం తీసే అంత బాధగా ఎప్పుడూ మార్చుకోకూడదు. ఒక మనిషికి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. పైవాడు ఆలస్యం చేసినా మంచి చేస్తాడు. ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి. ఓపికతో ఎదురు చూడండి. ఓపికగా ఉండడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు తొందరపాటు కూడా అంతే ముఖ్యం. పడిపోకుండా ఫోన్ని గట్టిగా పట్టుకోగలుగుతున్నాం, కానీ విడిపోకుండా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. ఈ రోజుల్లో మాయమాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు.
అద్దాల మెడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్తే అబద్ధం అనుకుంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, మనిషి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. రైతు పేరు చెప్పి రాజకీయం చేసిన వాడికి పదవులు వస్తున్నాయి. రైతు పేరుతో సినిమాలు చేసిన వాడికి మంచి సినిమా అనే పేరు వస్తుంది. కానీ నిజమైన రైతు వ్యవసాయం చేస్తే అప్పులు, ఆత్మహత్యలు వస్తున్నాయి. రైతు బతుకు మారాల్సింది ఉపన్యాసాల్లో, సినిమా తెరల్లో కాదు, వ్యవసాయ క్షేత్రాల్లో. గెలిచిన వారిని చూసినప్పుడు ప్రతి ఒక్కరూ అనుకునేది ఒక్కసారి ఓడిపోయి రెండోసారి గెలిచాడు అని. కానీ గెలిచిన వాడికి మాత్రమే తెలుసు ఎన్నిసార్లు తాను ఓడిపోయాడో, గెలవటానికి ఎంత ప్రయత్నించాడో అన్నది. చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవరూ ఉండరు. ప్రేమించమని ఎవరూ బలవంతం పెట్టరు. ఇష్టం ఉంటేనే ప్రేమించండి, లేకుంటే వదిలేయండి. కానీ ప్రేమిస్తున్నట్లు నటించి చివరికి వదిలేయడం పెద్ద తప్పు. మీరు టైంపాస్ అనుకుంటారు, వాళ్ళు మిమ్మల్నే జీవితం అనుకుంటారు. మనం అంటే ఇష్టం లేని వాళ్ళని ప్రేమించడం కన్నా మన కోసం చచ్చేంత ప్రేమ ఉన్నవారిని ప్రేమించడం మంచిది. మనం ప్రేమించే వాళ్ళు మనల్ని పట్టించుకోకపోవచ్చు, కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు మనం ఎప్పుడు వాళ్ళని పట్టించుకుంటారా అని చూస్తారు. ఒకరు నచ్చారు అని నీ బలహీనతలు విప్పి చెప్పకు. ఏదో ఒకరోజు వాటితో తప్పక ఆడుకుంటారు. తెగిపోయిన బంధాలకు, మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంది. ఆరిపోయిన దీపానికి, ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా ఉంటుంది. మాట జారకుండా ఉంటే మాట పడాల్సిన అవసరం రాదు. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమ, లోపల ద్వేషం. పైకి మానవత్వం, లోపల రాక్షసత్వం. పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి మనిషి నైజం. జీవితం అనేది నువ్వు నడిచే దారి లాంటిది. నీకు తోడుగా ఉంటే నడిచేవారు ఉంటారు, కానీ నువ్వు బదులుగా నడిచేవారు ఎవరూ ఉండరు. ఎంత కష్టమైనా నువ్వే నడవాలి. మనసు నుండి వచ్చే మాటలకు ఫీలింగ్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఇష్టమైన వారితో మన ఫీలింగ్స్ చెప్పుకున్నప్పుడు కన్నీటి రూపంలో బయటకి వస్తాయి. ఎందుకంటే మనిషి అబద్ధమాడినా వారి మనస్సు ఎన్నడూ నిజం దాయదు. మనిషి మంచివాడు కావాలి అంటే మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడుకుంటే చాలు. పంచదార తీయగా ఉంటుంది అని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉంటాయి అని నీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. ఒకరు నిన్ను పట్టించుకోకపోతే నువ్వు పట్టించుకోకు. దాన్ని ఎవరైనా అహంకారం అనుకుంటే పొరపాటు. అది నీ ఆత్మాభిమానం. బంధం కూడా పక్షి లాంటిదే. నిర్లక్ష్యం చేస్తే ఎగిరిపోతుంది, గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది. ప్రేమతో జాగ్రత్తగా పట్టుకుంటే మనతోనే ఉంటుంది. కాలానికి, కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మన అనుకునేవారు నిన్ను వదిలి వెళ్ళిపోతే ఏం చేస్తావు అని ఒకరు అడిగితే అద్భుతమైన జవాబు ఏంటి అంటే, మన వాళ్ళు అయితే నన్ను వదిలి వెళ్ళిపోరు, వదిలి వెళ్ళే వాళ్ళు మన వాళ్ళు కానే కాదు. ప్రేమించిన అమ్మాయి విషయంలో మాత్రం కష్టపడి గొడవ పెట్టుకుని మరీ అమ్మా నాన్నలను ఒప్పించి పెళ్లి చేసుకుంటాం. కానీ అమ్మా నాన్నల విషయంలో అదే అమ్మాయిని ఒప్పించలేక వాళ్ళని అనాథాశ్రమంలో వదిలేస్తాం. ప్రపంచంలో ఏ అమ్మాయి గురించి అయినా పూర్తిగా తెలియకుండా తన స్వభావం గురించి, తన ప్రవర్తన గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. అలా మాట్లాడితే తాను ఈ లోకంలో లేకున్నా చేయని తప్పుకి కూడా శిక్ష అనుభవిస్తూనే ఉంటుంది. నీ కష్టాన్ని చూసి ఇంకెవరో నవ్వితే నవ్వని, ఏం పర్వాలేదు. కానీ నువ్వు మాత్రం ఇంకొకరి కష్టాన్ని చూసి ఎప్పుడూ నవ్వకు. ఒకప్పుడు పేదవాళ్లను గౌరవించడం అంటే కనీసం లేచి నించునేవాళ్ళు. ఇప్పుడు చెవిలో ఉన్న ఇయర్ ఫోన్స్ తీస్తే చాలు గౌరవించినట్లే. మీ కుటుంబంతో నువ్వు ఆనందంగా ఉండకపోయినా, నీ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా, ఎంత సంపాదించుకున్నా ఆనందాన్ని పొందలేవు. అదే మీ కుటుంబంతో ఆనందంగా ఉండి చూడు, ఆ కుటుంబమే ఓ పెద్ద ప్రపంచంలా అనిపిస్తుంది. ఆ ఆనందమే వెలకెట్టలేని సంపాదనలా కనిపిస్తుంది.
మనల్ని ఎప్పుడూ తలుచుకునే మనసు, మన కోసమే వెతికే ఓ ప్రాణం, మన కోసం వేచి చూసే ఒక జీవితం దొరకడం నిజంగా అదృష్టం. ప్రేమించడం కన్నా ఇంకొకరిని ప్రేమ పొందడం ఒక వరం. బంధం విలువ తెలియని వారికి మీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. గతాన్ని మర్చిపోకూడదు. కొందరికి గతం మంచి భవిష్యత్తు అవుతుంది, జీవితమే గతం అవుతుంది. గతం ఎప్పుడూ జీవితం కాకూడదు, భవిష్యత్తు అవ్వాలి. గతాన్ని కోపంగా తీసుకుంటే మంచి భవిష్యత్తు అవుతుంది, శాపంగా తీసుకుంటే అసలు భవిష్యత్తే ఉండదు. కొన్నిసార్లు ఒంటరిగా ఉండడమే మంచిది అనిపిస్తుంది. ఎవరి మాటలకు బాధపడాల్సిన అవసరం లేదు, మన కారణంగా ఎవరు బాధపడక్కర్లేదు. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. ఈ లోకంలో తప్పు చేసి శిక్ష అనుభవించే వారి కంటే చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించేవారే ఎక్కువ, అది కూడా మానసికంగా. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే. బాధ మనిషిని బలవంతుడిగా చేస్తుంది, అలాగే వైఫల్యములు వివేకాన్ని నేర్పుతాయి. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందెడు మంచినీటికి విలువ, అలాగే నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా నీలోని మంచితనానికే విలువ. మనిషి యొక్క గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటి వారిలో మంచిని చూసే మనిషికు ప్రశాంతత ఎక్కువ. కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం, ఎంత ఉన్నా చాలనిది ధనం, ఎంత ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే, సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. ఎవరికీ తొందరగా దగ్గర అవ్వకూడదు, దగ్గరయ్యాక దూరం పెడితే ఆ బాధను భరించలేం. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది, కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. నీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేరుకున్నాక అందరూ నీ దగ్గరికే వస్తారు. కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. అడిగే స్వేచ్ఛ, చెప్పుకునే స్వతంత్రం లేనప్పుడు అది బంధం ఎలా అవుతుంది, బానిసత్వం అవుతుంది. అదృష్టవంతుడు హాయిగా కూర్చొని తిన్నవాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడిని దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది. చీకటి వెలుతురు రెండూ శాశ్వతం కాదు, అలాగే కష్ట సుఖాలు కూడా శాశ్వతం కాదు. నీ సహాయం అడిగిన వాడిని ఎప్పుడూ చులకనగా చూడకు. నీకు కూడా ఒకరి సహాయం అవసరం అవుతుంది, గుర్తుపెట్టుకో. అదృష్టం కావాలనుకుంటే ఎదురు చూడాలి, అవకాశం కావాలనుకుంటే సృష్టించుకోవాలి, కానీ నీ శక్తిని నువ్వు నమ్ముకోవాలి. మాటే మానవ సంబంధాలకు ఆధారం. మృదువైన మాట మనుషులను దగ్గర చేస్తుంది, పదునైన మాట విలువైన బంధాలను దూరం చేస్తుంది. ఆడది ఓ కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది, కానీ అనుమానించే వాడితో బ్రతకడం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదిన గండం, 100 ఏళ్ల ఆయుష్ లాంటిది. సమస్యలు ఎప్పుడూ నీ చుట్టూ కుంభవృష్టిలా కురవని, గొడువుగానే ఆత్మవిశ్వాసం నీతో ఉంచుకో. ఎంతటి జడివానైనా నిన్నేమి చేయలేదు. నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు.